వాళ్ళు తినడం ఏంటో వాళ్ళ పిల్లలు ఏమిటో చూసుకుంటున్నారు, కానీ వాళ్ళ మాంగారు ఒక తండ్రితో పోలి ఉన్నాడని వాళ్ళు గుర్తించటల్లా. వాళ్ళిద్దరు బాధపడుతూ అంటున్నారు, అయ్యా మరి మన ఇద్దరికి మరి బ్రతుకున్నంత వరకు కూడా మరి భోజనం మరి ఇలాగే పెడతారా మరి ఏంటని అనుకున్నప్పుడు వాళ్ళిద్దరిలో ఒక అతను అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే, అయ్యా ఒకసారి మనకు ఫుల్గా భోజనం పెడతారా బాబు అన్నాడు. ఎందుకు భోజనం పెడతారా అని అంటే యువతల వ్యక్తికి అర్థం కాక, ఎప్పుడు పెడతారు, ఇప్పుడు ఒకటి పెడతలేదు మనకే, బ్రతుకున్నప్పుడు పెడతలేదు కదా అని అంటే, పిచ్చోడవు కాదు నీ పిచ్చోడు నువ్వు, ఇప్పుడు ఎప్పుడు పెట్టరో మనం చనిపోయిన తర్వాత మరి మన ఊళ్ళో ఉన్న ప్రెసిడెంట్ గారిని నెంబర్ గారిని మరి అందరిని తీసుకొచ్చి మా నాన్న కార్యక్రమం అని అందరిని ఆహ్వానించి పెడతారు భోజనం, బతుకున్నంత వరకు మానవుడు మనకు పెట్టర్రా భోజనం అన్నారంట. అలాగా మీరు జ్ఞాపకం చేసుకోండి, బ్రతుకున్నంత వరకు కూడా ఎవరు కూడా భోజనం పెట్టరండి. చచ్చిపోయిన తర్వాత అందరిని పిలుచుకొచ్చి గొప్పలు వస్తాయని ఏదో గొప్పలు తెచ్చుకుందామని, అయ్యో మా నాన్న తెగ ఎక్కువగా చూశారని, మా అమ్మని ఎక్కువగా నేను చూశానని వీళ్ళు చెప్పుకుంటారని, గొప్పలు తెచ్చుకుంటారని అలా చేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళని చూసి మీరు మోసపోక, ఏది శాశ్వతమో కాదు కనుక, ఈ సమయం మీకు అనుకూల సమయము కనుక మీరు దేవుణ్ణి తెలుసుకొని దేవుని చిత్త ప్రకారంగా నడవండి. మీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో మీరు ఆలకించండి. వాళ్ళిద్దరికి ఒక అర్థమైంది, బతుకున్నంత వరకు భోజనం పెట్టరు, చచ్చిపోయిన తర్వాత కోళ్ళు, ఏట్లు, బిర్యానీలు ఎన్నెన్నో రకాలు పెడతారు. అలాగా మరి మీరు ఉండకుండా దేవుని నమ్మిక ఉంచండి, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. మీ లోకంలో ఉన్నది మీరు దేవునికి బిడల కనుక ఈ మాటలు మీరు వింటున్నారు. ఇప్పుడైనను మీరు ఆయన మాటలేనండి. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, చిన్నపిల్లలారా నా మాట ఆలకించండి, నా మాటలకు మీరు లోబడండి, నా మాటల ప్రకారంగా మీరు నడవండి, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకునేవాడును నేనే అంటున్నాడు. అలాగా ఆ మాటలు విని ఆ మాటల ప్రకారం జీవించి మీ కుటుంబాలను మీరు కట్టుకొని మీ రాజ్యం మీరు చేరాలని ప్రభు కోరుతున్నాడు. అలాగా మీరందరూ కూడా ఉండి మీ దేవుని కృప మీ మీద కుమ్మరించి ఆయన ఆత్మనేత్రాలు మీరు తెరుచుకొని ఆయన కృప మీ మీద ఉండి జీవితకాలంలో ఆనందంతో సంతోషంతో జీవించి మీరందరూ కూడా దేవుని రాజ్యము చేరుదురుగాక. ఆమేన్.